ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 వాగ్దానాలతో గద్దెనెక్కిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ఎండగడతామని చందర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాళేశ్వరం సాకుగా చూపించి ఓట్లు దండుకున్నారని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కార్ తప్పుల మీద తప్పులు చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కలకలలాడిన తెలంగాణ నేడు చుక్కనీరు లేక వెలవెలబోతుందన్నారు. ప్రచారాలు చేసి ఒక పిల్లర్ పొంగిపోతే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరవేరుతున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రామగుండ నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతోనే ఖండిస్తా ఉన్నాం. వీళ్ళకు ప్రజల నుండి తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం అభివృద్ధి పేరుగా